చిన్న ప్రార్థన. తండ్రి, మరొకసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం నాయన, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభా మీరు మాతో ఉన్నందుకు మీకు వందనములు నాయన. సిలువలో పలికిన నాయన 7 మాటలు మేము ధ్యానిస్తూ ఉంటున్నాం కనుక ఇంకనూ 5, 6, 7 మాటలు మేము ధ్యానించడానికి సిద్ధంగా ఉంటున్నాం. మాకు కావాల్సిన విధంగా వాక్యంలో ఉన్న సత్యాలను మర్మాలను మాకు నేర్పించి మీ నామానికి మహిమ కలుగ చేసుకోమని, ఉన్న బిడ్డలకు నిద్ర రాకుండా అలసట రాకుండా వారిని జాగ్రత్తలో ఉంచి మెలకువగా ఉంచి వాక్యం వినడానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ నేను దప్పికొనుచున్నాను అనే మాట మాట్లాడుతుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నేను దప్పికొనుచున్నాను అనే మాట అంటే ఈ దప్పిక అనేది చాలా రకాలుగా ఉంటుంది. మనుషులకు చాలా రకాలుగా ఉంటుంది. దప్పిక అంటే ఎట్లా అంటే అది కావాలి, ఇది కావాలి, అది తినాలి, ఇది తినాలి, ఇవి ధరించుకోవాలి, అవి ధరించుకోవాలి. అబ్బా ఎన్ని కోరికలు ఉంటాయంటే కోరికలే గుర్రాలు అయితే అంటారు కొందరు. అర్థమైందా? కోరికలే గుర్రాలు అయితే ఏం చేస్తాయి? అవి గుర్రాలు అయితే ఏం చేస్తాయి? పైకి ఎగురుతాయి. కోరికలు పైన ఉంటాయి కదా, గుర్రాలు కింద ఉంటాయి. ఈ కోరికలే గుర్రాలైనాయి అనుకో, ఇక పైకి ఎగిరి వెళ్ళిపోతుంటాయి. అట్లా మనుషులకు చాలా కోరికలు ఉంటాయి. ఎన్ని చేసినా కానీ ఇంకా కొంచెం తక్కువనే ఉంటుంది. కనుక యేసు సిలువలో పలికినటువంటి 5వ మాటే నేను దప్పికొనుచున్నాను అన్నాడు. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. ఈ ప్రవచనము నెరవేర్పు 5వ మాటకు తగినట్టుగా ఉన్నది. ఇది కీర్తనల గ్రంథం 22:15లో ఉన్నది. అక్కడ ఏమైందంటే ఎప్పుడు తప్పిక దాహం అవుతుంది, మనకు తక్కువ అయితే దాహం అవుతుంది. మనకు వాటర్ తక్కువైందనుకో దాహం అవుతుంది. తిండి తక్కువైందనుకో దాహం అవుతుంది. దాహమే కదా, దాహం అన్నిటికీ. డబ్బు దాహం, ధనదాహం, వస్త్రదాహం, చాలా దాహాలు ఉంటాయి. అవన్నిటిని దాహమే అనొచ్చు. అలాగే దాహం అవుతుంటుంది. కనుక అక్కడ దాహం అయినోడికి ఏమవుతుందంటే బలము క్షీణించిపోయింది, బలము నశించిపోయింది, ఆకలి అయింది, పీక్కపోతుంది, ముఖం అంతా పీక్కపోతుంది కదా ఆకలి అయితే, అట్లా పీక్కపోయింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే నా బలం ఎండిపోయింది, బలం ఉడిగిపోయింది, నాలుక దవడని అంటుకున్నది, మాట వస్తలేదు. మరి ఈ మాట కీర్తనల గ్రంథంలో దావీదు అంటాడు. కానీ దావీదు అన్న మాట కలువరి సిలువలో యేసయ్య నోట నెరవేర్చబడుతూ ఉంటున్నది, లేఖనం నెరవేర్చబడుతూ ఉన్నది. ఆ లేఖనం ఏంటిది? యేసయ్య గొంతులో కూడా రక్తమంతా గారిపోతుంది. కొట్టిర్రు, హింస పెట్టిర్రు, సిలువకేసిర్రు, మేకులు కొట్టిర్రు, రక్తం గారిపోతుంది, నీళ్ళు గారిపోయినాయి. దాహం ఉంటుందా మనిషికి? దాహం ఉన్నది. ఇంకా జరైతే చచ్చిపోతున్న సందర్భాలలో, కొందరైతే సత్య సందర్భాల్లో నీళ్ళు తెచ్చిపోయింటారా, నీళ్ళు అడుగుతున్నాడేమో అంటారు. అలాంటి సందర్భం వచ్చింది ఇక్కడ. ఆ సందర్భం వచ్చినప్పుడు అట్లా అంటుకుపోయింది. అటు తర్వాత సమస్తం అప్పటికి సమాప్తమైంది. అంటే యేసు ఏమేం చేయాలనుకున్నాడో, శిష్యులకు ఏం నేర్పించాలనుకున్నాడో, లోకంకి ఏం చేయాలనుకున్నాడో అన్నీ చేసేసిండు. అన్నీ సమాప్తం అయిపోయినాయి అని దేవుడికి చెప్తుంటున్నాడు. ఏమేం సమాప్తమైంది చెప్తున్నాడు ఆయన. మనము ఆలోచిస్తే ఎంతో దుఃఖం ఉంటుంది మనకు. ఏ విధంగా ఉంటుంది? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు సైనికులు బంట్రోతులు ఆయనను హింసిస్తూ ఉన్నారు. దాహం కాదా? చచ్చిపోయే సందర్భంలో పరిస్థితి ఎట్లుంటుంది? ఘోరంగా ఉంటుంది. మాట రాదు, కన్నీరు రాదు, నోట్ల తేమ ఉండదు. దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వండిరా అంటే నీళ్ళు కూడా ఇవ్వలేదు. కనుక నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు ఆయన. దప్పిక ఉన్నది, కానీ ఆ దప్పికను తీర్చలేకపోతూ ఉంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, వారు వెలుచుండగా కురేనుడైన సీమోను ఒకడు కనబడగా ఆ శిలువ మోయటకు, ఇక్కడ శిలువ మోసుకొని డలరసలో తీసుకొని పోతుంటే, ఆయన శిలువ మోసుకొని పోతుంటే పక్కన కూడా వచ్చి ఆఫ్రికన్ వ్యక్తి కురేనుడైన సీమోను అని ఒకడు ఉంటాడు. వాని పిల్లవాడితోటి యెరూషలేము జాతర చూద్దామని వస్తరాలు. యెరూషలేము జాతర చూద్దామని వచ్చినప్పుడు ఆ జాతర సందర్భంలో ఆ జాతర ఏమన్నా కానీ ఈ జాతర మొదలైంది. అక్కడ యేసు ప్రభువుని సిలువేసుకొని తీసుకుపోతున్నారు. ఇక్కడ ఊర్లో ఏం జరుగుతున్నది, అల్లరి జరుగుతున్నదని వాడు వాని కుమారుడితోటి వచ్చి అక్కడ గుంపులో నిలబడ్డంతో ఈ బంట్రోతులు ఏం చేసారు? యేసు ప్రభు కింద పడిపోగానే వాడిని గుంజుకొచ్చి వాని మీద సిలువెత్తిరు. ఎవరి మీద? ఆ సీమోను మీద ఎత్తిరు. వానికి ఏం అర్థం కాలే. అరే నేను చూడనీకి వచ్చిన వీళ్ళు తీసుకొచ్చి నా మీద ఎత్తిరు, ఏం సంగతి?
ఏం అర్థం కాలే. మళ్ళీ కొంచెం దూరం పోగానే మళ్ళీ యేసు ప్రభు వచ్చి మళ్ళీ సిలువ తీసేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆఫ్రికా ఖండం చీకటి ఖండంగా పిలువబడుతుంది. ఇప్పుడు కాదు, ఒకప్పుడు చీకటి ఖండంగా పిలువబడ్డది. చీకటి అనగా అజ్ఞానము, జ్ఞానము లేనటువంటి ఖండం. 7 ఖండాలలో ఆఫ్రికా ఒక ఖండం. ఆ ఆఫ్రికా ఖండం చీకటి ఖండం, అంటే జ్ఞానం లేని ఖండం. ఆ జ్ఞానం లేని ఖండంలో ఏమున్నదంటే వాళ్ళకి చదువు లేదు, ఏ విధంగా వంట చేసుకోవాలి, ఎట్లా తినాలి, ఎట్లా బట్టలు కట్టుకోవాలా ఏమి తెలియదు. అలాంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడు ఈ సీమోన్. ఎప్పుడైతే బలవంతంగా వారి మీద సిలువ ఎత్తిర్రో ఆ తర్వాత ఆఫ్రికా దేశానికి మేరీ స్లెస్సర్, డేవిడ్ లివింగ్స్టన్, ఇంకా ఆర్థర్ కార్టర్, ఇట్లా చాలామంది అక్కడికి వెళ్ళారు. వెళ్ళి సువార్తను ప్రకటించి అక్కడ వెలుగు తీసుకొచ్చారు. జ్ఞానం వచ్చింది, చదువు వచ్చింది, నాగరికత వచ్చింది, వెలుగైపోయింది. ఇప్పుడు వెలుగుగా ఉన్నది ఆఫ్రికా ఖండం. ఆ విధంగా చీకటి ఖండంలో వెలుగు వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఏంటిదంటే వీళ్ళు దప్పిక ఉంచున్నానన్నప్పుడు ఒక చేదు చిరకనిచ్చారు వాళ్ళు, అంతేగాని నీళ్ళు కూడా ఇవ్వలేదు. నాలుక దప్పిక చేత నోరు పెడచగట్టుకపోయింది, దవడను అంటుకొని ఉన్నది. ఆయన సిలువను మోయలేనప్పుడు కురేని మీద మోసిరు సిలువని. చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని అతనికి ఇచ్చిర్రు. చేదు కలిపిన ద్రాక్ష రసం ఇస్తే దాముకున్నాడు, ఎలా తాగుతాడు? తాగలేడు. అది ఇచ్చారు. కనుక ఆ పండుగలో మహాదినమైనందువలన అక్కడ నిలిచి చూడడానికి ఈ కురేని సీమోనుడు వచ్చాడు. అతని మీద సిలువ ఎత్తారు. తిరిగి యేసుప్రభు ఎత్తుకున్నాడు. యేసుప్రభు ఎత్తుకొని ముందుకు నడుస్తున్నాడు. ఆ విధంగా పండుగలో మహాదినమైన అంత్యదినమని అనగా ప్రజలందరూ ఉన్నప్పుడు యేసు దప్పికొన్న వారు వచ్చినా ఆయన యుద్ధకు దప్పిక తీర్చుకొనవలను అని ఆయన అందరకు వారు దప్పిక తీర్చుటకు పిలుపునిచ్చాడు. కానీ సిలువలో యేసు శ్రమ పడుతున్నప్పుడు ఎవరు ఆయన దప్పిక తీర్చలేరు సరికదా. చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని ఆయనకి ఇచ్చారు. ఇది ఎంతో విచారం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయని యేసయ్య చెప్పాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళ కడుపులోంచి జీవజల నదులు పారుతాయని యేసయ్య వాక్యంలో సెలవిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అలాగున మరి దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి అని ఆయన పిలుస్తాడు. నీళ్ళ యొద్దకు రమ్మనగా వాక్యం, నీళ్ళ యొద్దకు అంటే వాక్యం యొద్దకు రావాలి. వాక్యం అనగా ఆయన మాటల యొద్దకు రావాలి, ఆయన ఆజ్ఞల యొద్దకు రావాలి. ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో వారికి దప్పిక తీర్చేస్తాడు. దప్పికొను వానికి జీవజలము, బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. మరి దేవుని వాక్యం ఉచితముగా పంచబడుతున్నది. స్కూల్లో ఫీజు కట్టినట్టు ఈడ మాకేమైనా ఫీజు కడతారా మీరు? లేదు కదా, ఫీజు ఏం కడతలేదు కదా. మీ ఇష్టం ఉంటే కానుకలు ఇస్తారు, లేకపోతే లేదు. బలవంతం ఏం లేదు కదా. అది ఎందుకు ఇస్తారు? మీ ఆశీర్వాదం కొరకు ఇస్తారు అది, అంతేగాని మా కొరకు కాదు ఇచ్చేది. అదే అంటున్నాడు ఈయన. ఏమంటున్నాడు? దప్పికొని వానికి జీవజలం బుగ్గలోని నీళ్ళు ఉచితంగా అనుగ్రహించను. అంటే దేవుని వాక్యం ఉచితంగా చెప్పబడుతుంది, ఉచితంగా స్వీకరించాలి. అయితే ఆయన మనకు ఆయన యందు దప్పిక ఉంటే చాలు. యేసు ప్రభువుకు మన మీద దప్పిక ఉన్నది కనుకనే మనకు ఎన్నో నేర్పించాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. మన ప్రాణం ఆశపడాలి. ఆశపడితే జీవజల బుగ్గలోని నీళ్లు మనకు తాగనిస్తాడు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. తృష్ణ కొనాలి అనగా దప్పిక కొనాలి. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చదనని, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడనని ఆశ ఉన్నది. అంటే దేవుని మందిరానికి రావాలని ఆశ ఉండాలి. ఆశ ఉండాలి. ఆశ లేకపోతే ఏం చేయలేము. దేవుని కొరకు దుప్పివలే తృష్ణ కొనవలసిన వారమై ఉన్నాం మనము. వాక్యము చదువుటలో తృష్ణ ఉండాలి మనకు, ప్రార్థించుటలో తృష్ణ ఉండాలి మనకు, ఆయన సన్నిధిలో ఎప్పుడు కనబడతానా అనే తృష్ణ ఉండాలి మనకి. అప్పుడు ఆయన జీవజలపు బుగ్గలోని నీళ్లు మనకు తాగనిస్తాడు. అంటే వాక్యం మనకు అర్థమయ్యే విధంగా ఆయన బోధిస్తాడు. అలాగ జీవజలపు బుగ్గ ఎక్కడున్నది అని మనము కనుక ఆలోచించినట్టు కనుకైతే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో, మరియు స్ఫటికము వలె మెరుగినట్టు జీవజల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణము రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఎవరికి చూపిండు? యోహానుకు చూపించినట్టుగా కనబడుతూ ఉంటున్నది ఇక్కడ. ఇది సాదృశ్యం. సాదృశ్యము అంటే ఆయనకు కనబడ్డట్టు మనకు కనబడాలి, కానీ నిజంగా అక్కడ ఏం ఉండదు. నిజంగా అక్కడ ఉండదు. నిజంగా బుగ్గలోని నీళ్లు తాగనిత్తును అంటే వాక్యం నీకు అర్థమైతే బుగ్గలోని నీళ్లు నువ్వు తాగినట్టే.
అది నీకు అర్థం కావాలి. అటు తర్వాత సమస్తం అప్పటికి సమాప్తమైంది కనుక యేసు ఎరిగి లేఖనం నెరవేర్చినట్లు ఈ లేఖనం సంపూర్ణం కావాలి, చేసిన పనంతా నెరవేరినట్లు మనకు అర్థం కావాలి కనుక నేను దప్పికొనుచున్నాను అని ఆయన అన్నాడు. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు స్పాంజి చిరకలో నుంచి హిస్సోపు పుడకను తగిలించి నోటికి అందించిరి. ఆయన త్రాగలేని చేదు ద్రాక్ష రసమును ఆయనకిచ్చారు. ఆయన త్రాగనొల్లకపోయాను. మన కొరకు సిలువలో శ్రమపడిన యేసుకు సాష్టాంగ నమస్కారం మనం అందరం చేయగలిగిన వారమై ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 5వ మాటలో మనకు అర్థమైంది ఏంటిది? ఆయన దప్పిక కొన్నాడు. మనుషులు ఏ దప్పిక కొన్నారో చెప్తే ఇంకా చాలా ఉంటుంది. డబ్బు ఆశ ఉంటుంది, ఇంటి ఆశ ఉంటుంది. ఇక ఆశలు నేను చెప్పొద్దు, చాలా పెద్ద లీస్ట్ ఉంటుంది. కనుక ఆ ఆశలన్నీ యేసయ్య దప్పిక గురించి మాట్లాడాడు. కనుక మనం అది మనకు అర్థం కావాలి. అర్థమైనట్టు కనుకైతే మనము యేసయ్యతోటి నడుస్తాం. అలాగూ దేవుడు మనకు సాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన. సిలువలో ప్రాణం పెట్టిన ప్రాణనాథ, మా యేసయ్య, మా తండ్రి, గొప్ప దేవ, నీ కొరకు తృష్ణ, ఆకలి, ఆశ కొని ఉండుట మాకు నేర్పించావు. మాకు సహాయం చేయి తండ్రి. మీరిచ్చే జీవజల బుగ్గలోని నీరు మేము త్రాగుటకు గాను మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. నీ వాక్యం మేము విని విడిచిపెట్టకుండా అది విని నేర్చుకోవడానికి మాకు సహాయం చేసి మీ నామానికి మహిమ కలగజేసుకున్నామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.